స్తుతి నీకేనయా ఆరాధన 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 గానం పెట్టిన యేసయ్యా మహిమ స్తుతి నీకేనయా వెలయించుకున్న యేసయ్యా మహిమ స్తుతి నీకేనయా గానం పెట్టిన యేసయ్యా మహిమ స్తుతి నీకేనయా వెలయించుకున్న యేసయ్యా మహిమ స్తుతి నీకేనయా 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 మహిమ స్తుతి నీకేనయా 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 మహిమ స్తుతి నీకేనయా ఆరాధన 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 హల్లెలూయా 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 మనమందరం కూడా ఆయన రక్తంలో ఆయన రక్తం చేత ఆయన మన కోసం తన రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని కొన్నాడు. పాప శాపం నుంచి ఆ పాపం నుంచి శాపం నుంచి మనల్ని విడిపించాడండి. అలాంటి దేవునికి కోట్లాది కోట్లాది కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైన హల్లెలూయా. దేవుణ్ణి అనుదినం కూడా స్తుతిస్తూ ఉండాలి, అన్ని వేళలు స్తుతిస్తూ ఉండాలి. ఆయన మాత్రమే ఆరాధన యోగ్యుడు కాబట్టి, ఆయన మాత్రమే పూజనీయుడు కాబట్టి ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంట. మన పూర్ణ బలంతోనూ మన పూర్ణ ఆత్మతోనూ మన పూర్ణ వివేకంతోనూ ఆయన ఆరాధించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగాక. మరొక పాట పాడుకుందాం. మన మధ్యలో శ్రీధర్ గారు వచ్చి ఇంకో పాట పాడతారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇప్పుడు వచ్చిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పాట పాడుకుంటూ దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి ఇదే రాగంలో ఉంది పాట, ఆ పాట గుర్తొస్తుంది. జీవమునిచ్చిన పరమ పితా నీకే స్తుతి ఆరాధన, రక్తము చిమ్మించి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన, బలపరచు స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆరాధన, బలపరచు బలపరచు పరిశుద్ధాత్మ ఆరాధన 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 జీవముతో ఆత్మచే అనుదినము మమ్ము పోషించు, నీకు బాటలు పయనింప దారిని మాకు చూపించు.